శ్యామల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో తెలంగాణ స్టేట్ మైనారిటీ కమిషనర్ డాక్టర్ విద్యాశ్రవంతి గారు ఉన్నారు. వారు వచ్చి గ్రీటింగ్స్ చెప్పమని కోరుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా దేవుని పరిశుద్ధ నామం నా వందనాలు. మరి చాలా సమయం గడిచింది కానీ జస్ట్ గ్రీటింగ్స్ ఒక 2 నిమిషాలే. కంగ్రాచ్యులేషన్స్ మీకు అందరికీ. స్త్రీల సమాజం ఈ విధంగా మీరు చక్కటి సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు మరి పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు. మీ లేడీ ఆర్గనైజర్స్కి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఇటువంటి స్త్రీల కూటం జరపాలంటే చాలా ఎంతో ప్రయాసపడి చేయాల్సిందే. దానికంటే ముఖ్యంగా స్త్రీలు ఆశగా వస్తారు ఎక్కడికైనా కానీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరో నన్ను ఇందాకే అడిగారంటే మీరు కూడా ఏదో పెట్టుకుంటారు కదా మీటింగ్స్ మీ ఇంట్లో అని. నిజమే, మా లేఖన ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో దట్స్ రియలీ గుడ్. ఏంటంటే మనం స్త్రీలంగా కలిసినప్పుడు దెర్ ఈజ్ ఉమెన్ పవర్, దెర్ ఈజ్ ఆల్సో వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ అబవ్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ వర్షిప్ ఫ్రమ్ విత్ ఇన్ ద హార్ట్. ఎందుకంటే మనము మనస్ఫూర్తిగా వర్షిప్ చేయడానికే వస్తాం. మిగతా అన్నీ పక్కన పెట్టేస్తాం. మనం ఇంకా వేరే ఏది కూడా ఆలోచించాం. ఇట్ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనమాట మనకు ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ చదవటం, ఈరోజు మనం శ్యామల చెప్పింది వింటే కూడాను దేవుని వాక్యము మనలో పూర్తిగా ఉండడమే కాకుండా లెర్నింగ్ బై హార్ట్ మన పిల్లలు నేర్చుకోవటం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కనుక మీరు ఈ విధంగా రావటం, అఫ్కోర్స్ దెర్ ఆర్ మెనీ జెంటిల్మెన్ అరౌండ్, మీరు కూడా ఆర్గనైజర్స్ అని నాకు తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయ్యాను. గవర్నమెంట్ ఆఫీసెస్లో పర్యాటక భవన్లో అయితే అక్కడ జరిపిన మీటింగ్లో కూడా మేము లెస్ దెన్ 2% అని చెప్పాను నేను. ఎందుకంటే అక్కడ దాదాపుగా 150 మంది పురుషులు ఉంటే స్త్రీల 3 ఉన్నాం. అందులో నాకు ఒక్కదానికి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. నేను 2% కూడా స్త్రీలు లేకపోతే ఎట్లా? బయట చూసినట్లయితే చర్చికి వెళ్ళిన అమ్మలా అది క్రిస్టియన్ ప్రోగ్రామ్. చర్చ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్త్రీలే బాగా ఆసక్తితో ఆశతో వచ్చి మరి పాల్గొనటమే కాకుండా బాగా ప్రయాసపడి ఎన్నో చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా మనం యాజ్ విమెన్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఒక మాట శ్యామల చెప్పిన దగ్గర నేను కూడా ఆలోచించేది ఏంటంటే, మనము మన నెక్స్ట్ జనరేషన్ని ఏ విధంగా మనం వాళ్ళని ధైర్యపరుస్తున్నాం. ఈ రోజుల్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి. పిల్లలకి శ్రమలు వచ్చాయని కాదు, పిల్లలు అనుభవించేటివి ఒక పెద్ద శ్రమ. మనకు తెలిసిందే ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయో. మెయిన్గా సెల్ ఫోన్ నుంచి అది బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది వాళ్ళకి, వేరే ఫ్రెండ్స్తో పనే లేకుండా అయిపోయింది. సో అటువంటి సమాజంలో మన పిల్లలు ఎదుగుతున్నప్పుడు బహుశా మీ పిల్లలు ఇక్కడ లేరేమో, వేరే విదేశాల్లో ఉన్నారేమో, మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండొచ్చు, ప్రక్కన వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. యాజ్ విమెన్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఇతరులకు పంచటం, ఎవరికన్నా మనం నేను ఈ మధ్య ఒకటి చాలా విచారకరమైన విషయం విన్నాను. మాకు తెలిసిన చక్కటి ఒక పవర్ఫుల్ ప్రేయర్ వారియర్, ఆమె కుమారుడు ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కొన్ని సంవత్సరాల నుంచి. తనేమో చాలా చక్కటి ప్రేయర్ వారియర్, ప్రీచర్. ఎందుకు మాట్లాడట్లేదని సైకోథెరపీకి వెళ్తే ఆ సైకోథెరపీ చేసిన ఆవిడ డాక్టర్ ఏం చెప్పిందంటే, మీరు తరచుగా ఎవ్రీ డే యు ఆర్ గివింగ్ హిమ్ సమ్ అడ్వైస్, సమ్ కౌన్సిలింగ్. అది మీ కుమారుడికి, ఆయనకి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి, మీరు చెప్పడం ఆయనకు నచ్చట్లేదు, మీతో మాట్లాడమే ఆపేశాడు. సో అటువంటి జనరేషన్లో మనం ఉంటున్నాం. సో మనం ఏ విధంగా పిల్లలకి చెప్పాలనేది కూడా ఒక స్కిల్ మనం నేర్చుకోవాలి. నూతనమైన విధానంలో చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఐ ప్రే టు గాడ్ దట్ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాలని, మంచి విజ్డమ్ ఇచ్చి మనం నెక్స్ట్ జనరేషన్ని ఎలా ధైర్యపరచాలి. నెక్స్ట్ జనరేషన్ అంతా ఇక్కడక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు కదా, మన దగ్గర ఎవరు ఉండట్లేదు, విదేశాలకే ఎక్కువ వెళ్తున్నారు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే కొంతమంది పాస్టర్స్, ప్రీచర్స్ కూడా అక్కడికే వెళ్ళిపోతున్నారు. ఏంటంటే అక్కడ దేవుని సేవ చేస్తామంటారు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? జూడియా, సమరయ, జెరూసలేం అయ్యాక చివరిగా వెళ్ళమంటున్నారు ఎక్కడో బయటికి. మన వాళ్ళు ఏం ఆశపడుతున్నారు? ముందు అక్కడికి వెళ్ళిపోతాను పరిగెత్తి అని, ఆ తర్వాత మన కంట్రీని మనం చూసుకుందామని. మన పిల్లల కోసం మనం ప్రార్థించడమే కాకుండా ప్రోత్సహించాలి. వీ షుడ్ ఎన్కరేజ్ దెమ్ టు బీ క్లోజర్ విత్ ద వాక్ ఆఫ్ గాడ్. సో ఐ ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ గివ్ యూ మెనీ మోర్ టైమ్స్ ఆఫ్ బీయింగ్ టుగెదర్. అమ్మగారు మీ మ్యూజిక్ చూసి కూడా చాలా ఆశ్చర్యపడ్డాను, మీరు ఈ టైంలో అంటే ఈ వయసులో కూడాను. సో వెల్ యూ ఆర్ ఎనర్జెటిక్ సిట్టింగ్ హియర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.
థ్యాంక్ యూ సో మచ్ డియర్ సిస్టర్ ఫర్ యువర్ ఎంకరేజ్.